అందరికీ ఉద్యమాభివందనాలు. నిరవధికంగా నిన్న పొద్దున్న నుండి ఇప్పటిదాకా అనేక విషయాలను వింటూ ఉన్నాం. విభిన్నమైనటువంటి విషయాలను కూడా మనం నిన్నటి నుంచి వింటున్నాము. కవిత, కథ, వ్యాసం, ఈ మూడు విషయాల గురించి ఎట్లా రాయాలి, రాయటానికి పనికొచ్చేటటువంటి అనేకమైనటువంటి సాంకేతిక విషయాలు, అవగాహనకు సంబంధించిన విషయాల గురించి నిన్నటి నుంచి మనం చెప్పుకున్నాం. వ్యాసరచన అనేది కష్టమైనటువంటి విషయం అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే కథ, కవిత అనేవి చాలా వరకు కాల్పనికతకు అవకాశం ఉంటుంది, ఊహాత్మకతకు అవకాశం ఉంటుంది, మన ఇష్టం వచ్చినటువంటి మలుపులు తిప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ వ్యాసం అట్లా కాదు. వ్యాసం ఖచ్చితంగా ఉండాలి, ప్రామాణికత్వం ఉండాలి. ఎక్కడి నుంచి ఈ విషయాన్ని తీసుకున్నాం అనేటటువంటి విషయం కూడా మనకు ఉండాలి. అప్పుడే ఆ వ్యాసంలో విషయాలను మనం ఇంకో చోట కోట్ చేస్తాం. ఫలానా వాళ్ళు ఇట్లా రాశారు, ఫలానా వాళ్ళు ఇట్లా రాశారు అని మనం చెప్పుకుంటాం. అంటే ఖచ్చితత్వం అనేది వ్యాసానికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం. తర్వాత భాష గురించి పంక్చువేషన్ మార్క్స్తో సహా రమాసుందరి గారు చాలా బాగా చెప్పారు. నాకు ఇచ్చినటువంటి అంశము రిపోర్ట్ రైటింగ్. మనము ఒక కార్యక్రమం చేసిన తర్వాత రిపోర్ట్ పంపించమని అడుగుతాం. ఫలానా జిల్లా క్లాసులు నిర్వహించుకున్నారు, మీరు వెంటనే రిపోర్ట్ పంపించండి అని అంటాం. ఫలానా కార్యక్రమం చేశారు, రిపోర్ట్ పంపించండి అంటాం. నాకు రమాసుందరి గారు చెబుతూ సమగ్రత, క్లుప్తత అనే రెండు విషయాలు ట్యాగ్ లాగా చెప్పారు. అంటే సమగ్రంగా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి. ఇది ఎంత కష్టమైనటువంటి విషయం. ఒక చిన్న బ్యాగ్ ఇచ్చి ఇన్ని ప్యాక్ చేయమంటే ఎట్లా చేస్తాము అని అనిపిస్తుంది కదా. అయితే నిజానికి బ్రీఫిటీ అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయం ఈరోజు అన్నిట్లలో కూడా. సమాచార విప్లవం వచ్చిన తర్వాత మనం చిన్నప్పుడు ఉత్తరాలు రాసుకునే వాళ్ళం. ఎంతో సుదీర్ఘమైనటువంటి ఉత్తరాన్ని రాస్తే అంత గొప్పగా మనం చెప్పుకునేవాళ్ళం. ఆ లెటర్ని అందరికీ చూపించి, చూడండి 4 పేజీల ఉత్తరం రాశారు నా మిత్రుడు అని చెప్పేసి, నా ఫ్రెండ్ 4 పేజీల ఉత్తరం రాశారు, దాన్ని పదిలంగా దాచుకునే వాళ్ళం కూడా. ఆ తర్వాత ఉత్తరాలు చాలా క్లుప్తంగా, విషయం ఇంపార్టెంట్. అప్పుడు ఉపోద్ఘాతమే, అంటే సంబోధననే ఒక రెండు లైన్లు ఉండేది. శ్రీయుత పూజ్యులైన సోదర సమానులైన ఫలానా అని చెప్పేసి. ఆ తర్వాత బ్రీఫిటీ ఎంత తక్కువ ఉంటే, ఎంత క్లుప్తంగా ఉంటే అంత మంచి ఉత్తరం. అంటే చాలా విషయం మాత్రమే ఉంటుంది. పెళ్లి పత్రికలు కూడా చూడండి, కొన్నేళ్ల కిందట పెళ్లి పత్రికలలో పైన ఒక శ్లోకము, ఫలానా వాళ్ళు ఫలానా అని రకరకాల విషయాలు ఉండేవి. తర్వాత వేణు వెడ్స్ వాణి, సుమా వెడ్స్ తను వెడ్స్ మను, ఇట్లా చాలా క్లుప్తంగా రావటం అనేది మనం ఈరోజు చూస్తున్నాం. తర్వాత టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ అని ఉండేది. బహుశా మా చిన్నప్పుడైతే టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్ అంటే విషయం మాత్రమే ఒక సెంటెన్స్లో ఉంటుంది. లోన్ అరేంజ్డ్, కమ్ ఇమ్మీడియట్లీ, ఇట్లా ఒక వాక్యంలో ఆ విషయం అంతా కూడా తెలిసేటట్టు ఉండేటటువంటి కమ్యూనికేషన్ని కూడా మనం చూస్తాం. అసలు కమ్యూనికేషనే లేనటువంటి కాలంలో ఉత్తరాలు కానీ, టెలిగ్రాఫ్స్ కానీ, టెలిఫోన్స్ కానీ, ఈరోజు మనం చూస్తున్నటువంటి ఏ రకమైనటువంటి కమ్యూనికేషన్ లేనటువంటి కాలంలో కూడా మనుషులు ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. మనుషులే కాదు, జంతువులు కూడా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఒక కాకికి ఆహారం దొరకగానే అది 10 కాకులని పిలుచుకుంటుంది తన ఓన్ లాంగ్వేజ్లో, తన సొంత భాషలో. ఒక కోయిల కోయగానే ఇంకో కోయిల ఆన్సర్ ఇస్తుంది, అది వాటి భాష. అట్లాగే మనం కూడా చూసాము, చిలుక చీటీ తెచ్చెను, మైనా మతలబు చేసెను, తోటారాముని తొడకు కాటా తగిలిందా అని చిలుక చీటీ తెచ్చెను, మైనా మతలబు చేసెను. చిలుక చీటీలు తెస్తుంది, మైనా మతలబు చేస్తుంది. ఈ రకమైనటువంటి కమ్యూనికేషన్ అనేది చాలా కాలం మనుషుల్లో ఉండింది. ఇప్పుడు మనము ప్రతి మాతృకకు, ప్రత్యేకంగా మనం మాతృకకే కాదు, ఏ పత్రికకైనా కూడా రిపోర్టింగ్ అనేది చాలా ముఖ్యం. ఎవరు చేయాలి ఈ పని?
రిపోర్టింగ్ ఎవరు చేస్తారు? మన పత్రికకైతే మనమే కార్యకర్తలం, మనమే రచయితలం, మనమే రిపోర్టర్స్ కూడా. కానీ వేరే పత్రికలకు, వ్యాపార పత్రికలకు, అనేక దినపత్రికలకు, వారపత్రికలకు, మాసపత్రికలకు, వీటన్నిటికీ కూడా ఎవరుంటారు? రిపోర్టర్స్ ఉంటారు. ఏమంటాం వాళ్ళని తెలుగులో? విలేకరులు. ఈ విలేకరులు అనే పదంలోనే వాళ్ళు చేసే పని కూడా తెలుస్తుంది. దాన్ని విలేఖనము అంటాం. రిపోర్టర్స్, రిపోర్ట్ రాయటం. రిపోర్టింగ్ అంటే రిపోర్ట్ రాయటం. ఈ రిపోర్టుని ఎట్లా రాయాలి? అన్ని జిల్లాల మా దగ్గర నుండి అయితే జిల్లాల నుంచి రిపోర్ట్స్ రాయమంటే సింపుల్గా ఒక ఫోటో పంపిస్తారు. ఒక ఫోటో వాట్సాప్లో పంపిస్తారు. దాంట్లో పేర్లు ఉండవు, సందర్భం ఉండదు, రోజు ఉండదు, ఏది ఉండదు. అది రిపోర్ట్ పంపించాలి మాతృకకు. అంటే ఎవరు చేయాలి ఆ పని? సపోజ్ నాకు పంపిస్తే నేను మిగతా పని అంతా చేయాలి. ఇట్లా కాదు. రిపోర్ట్ రైటింగ్ అనేది అందరికీ రావాలి. అప్పుడు సమగ్రమైనటువంటి రిపోర్టుని మనము పత్రికకు పంపించుకోగలుగుతాం. ఆ రిపోర్టు ద్వారా పూర్తి విషయాన్ని మన పాఠకులకు అందించగలుగుతాం. అది చాలా అత్యవసరమైనటువంటి విషయము. ప్రత్యేకంగా మన ఉద్యమ పత్రికలైనటువంటి మాతృక లాంటి పత్రికలకు ఇది చాలా అవసరం. సో ఈ రిపోర్ట్ రైటింగ్లో ఏమేమి ఉండాలి? ఇంతకుముందు కొంతకాలం కిందట తప్పనిసరిగా 6 ఉండాలి అని చెప్పుకునేవాళ్ళం. 6 విషయాలు ఉండాలి. ఏముండాలి? ఏమిటి రిపోర్టు, ఏంటి, ఎవరు చేశారు, లేకపోతే ఎవరు పాల్గొన్నారు, ఎలా, ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది, జహీరాబాద్లో జరిగిందా, నిజామాబాద్లో జరిగిందా, సంగారెడ్డిలో జరిగిందా, మన ఇబ్రహీంపట్నంలో జరిగిందా? ఈరోజు నిన్నటి నుంచి మన కార్యక్రమానికి కూడా మన పత్రికలో రేపు రిపోర్ట్ వస్తుంది. ఎక్కడ జరిగింది, ఎవరు జరిపారు, ఎప్పుడు జరిపారు, ఎందుకు జరిపారు, ఇవన్నిటికీ సమాధానాలు కనుక మనం రాస్తే దాన్నే రిపోర్ట్ రైటింగ్ అని అంటాము. ఇక్కడ జెన్యూన్గా రిపోర్ట్ రైటర్స్ ఉన్నారు కదా, మీరు రిపోర్టర్కి. సో ప్రత్యక్షంగా వీళ్ళు మన బయట మెయిన్ స్ట్రీమ్ పత్రికలుగా పనిచేస్తున్నటువంటి రిపోర్టర్స్ లక్షణాలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తుంటారు? మంచి రిపోర్ట్, మంచి వార్త చదవగానే అబ్బా ఏం రాసిండు అని అనుకుంటాం మనం. కొందరికి ఆ పెట్టేటటువంటి శీర్షిక, రిపోర్టుకు ఒక శీర్షిక ఉంటుంది కదా, వార్తకు ఒక శీర్షిక ఉంటుంది కదా, ఆ శీర్షిక చూసి ప్రమోషన్స్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్క పత్రికలో ఆ శీర్షిక ఎక్కువ మందిని ఆకట్టుకొని ఎక్కువ జనంలోకి పోయి అది బాగా నానినటువంటి శీర్షికను చూసి ఇంటెన్సివ్స్ ఇవి ఇచ్చినటువంటి పత్రికలు కూడా చాలా ఉంటాయి. అంటే శీర్షిక అనేది చాలా ప్రధానమైనటువంటి విషయము. వార్తకు ఏమవసరము? శీర్షిక అనేది చాలా అవసరం. ఎట్లాంటి శీర్షికలు ఉంటాయి జనరల్గా? ఇందాక అక్క చెప్పారు, మన సామెతల నుండి కూడా తీసుకుంటాం. తెలంగాణ పని ఎట్లుందంటే అంగట్లో అన్నీ ఉన్నా, అన్ని వనరులు ఉన్నాయి తెలంగాణకు, కానీ అల్లున నోట్ల శని ఉంది. ఇది ఒక శీర్షిక. శీర్షిక తర్వాత ఏముంటుంది? శీర్షికలు ఇంకా అనేక రకాలు ఉంటాయి. ఒక మంచి కొటేషన్ని పెట్టుకోవచ్చు. నిన్ననో మొన్ననో నేను ఒక శీర్షిక, ఒక వార్త చదివిన, మేరీ మాత పాలు తాగింది, మేరీ మాత పాలు తాగింది. ఇంతకుముందు తాగిన దేవతలు ఉన్నారు కదా, వినాయకుడు తాగిండు, కాళీమాత తాగింది, దుర్గామాత తాగింది, ఇప్పుడు మేరీ మాత కూడా తాగుతుంది అని అర్థం. అక్కడ మేరీ మాత అనటాన్ని మేరీ మాత కూడా అనే అర్థాన్ని చూపిస్తుంది. అంటే ఇంతకుముందు తాగిన దేవతల ఒరవడిలోనే మన హిందూ దేవతలే కాదు, ఈరోజు మేరీ మాత క్రిస్టియన్ దేవత కూడా పాలు తాగింది అని చెప్పడం అనేది దాని అర్థం. అట్లాగే అస్తమించిన అజ్ఞాత సూర్యుడు, ఎవరైతే వార్త చదువుతున్నారో వాళ్ళకు కొంచెం అవగాహన ఉంటే అజ్ఞాత సూర్యుడు ఎవరో తెలుస్తుంది. ఏమైపోయింది ఆయన? అస్తమించండు. అంటే శీర్షిక మనకు ఆ విషయం ఏంటి అనేది తెలుపుతుంది. అట్లాగే ఒక జిజ్ఞాస కలిగి మనం చదవాలి అనే ఒక కుతూహలాన్ని, ఎవరతను,
ఎట్లా చనిపోయిండు అనే ఒక ఆసక్తిని కూడా కలిగించడం అనేది శీర్షిక యొక్క ప్రధాన ఉద్దేశం. అట్లాగే చాలా గట్టి పదాలతో మనం ప్రారంభిస్తాం, కానీ కాంటెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి, లోపలికి పోయేటప్పటికి అది చాలా పేలవంగా ఉందనుకోండి, ఏదో సోది రాసిండ్రా బాబు అనుకుంటాం. అందుకని శీర్షిక ఎంత ప్రధానమో, మకుటము ఆ తర్వాత వచ్చేటటువంటి సెంటెన్సెస్ ఎంత ప్రధానమో, కాంటెంట్ రైటింగ్ కూడా అంతే ప్రధానము. చివరికి ముగింపులో ఫలానా వాళ్ళు పాల్గొన్నారు, ఫలానా వాళ్ళు చేశారు, ఫలానా వాళ్ళు ఈ ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు అంటాము. అంటే చివరి లైన్లు 2 తీసేసినా కూడా ఈ కాంటెంట్ కానీ మిగతా వార్తకు కానీ పెద్దగా ఏమీ ఎఫెక్ట్ లేకుండా, దాన్ని ప్రభావితం చేయకుండా ఉండేటట్టుగా మనం జనరల్గా రిపోర్ట్స్ రాస్తుంటాము. అట్లాగే మంచి రిపోర్టింగ్ అంటే ఎట్లుంటుంది? మంచి రిపోర్టింగ్లో ఏ లక్షణాలు ఉండాలి అంటే, మనం రాసే వార్త కానీ రిపోర్ట్ కానీ జెన్యూన్ అయి ఉండాలి. ఏమై ఉండాలి? వాస్తవమై ఉండాలి, సత్యమే అయి ఉండాలి. ఏదో వాట్సాప్లో వచ్చిన వార్త చూసో, నిన్న పత్రికలో ఉన్న వార్త చూసో మనం రిపోర్టింగ్ చేస్తే ఏమవుతుంది? అది అబద్ధమని, లేకపోతే ఎక్కడి నుంచో తీసుకున్నదని, ఇంకెవరో చెప్పినటువంటి విషయం అని, ఇంకెవరో చెప్పడం వల్ల మనం చెప్తున్నాం అనే విషయము తెలిసిపోతూనే ఉంటుంది. కాబట్టి దానికి అంత ప్రభావం కానీ అంత ఎఫెక్ట్ కానీ దానికి ఉండదు. అంటే వార్త విలేఖనంలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం, విలేకరికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం, అది ట్రూత్ అయి ఉండాలి, అది జెన్యూన్ అయి ఉండాలి. ఆ ఇన్సిడెంట్ నిజంగా ఫస్ట్ పర్సన్గా మనకు తెలిసి ఉండాలి, ఏదో ఒక సోర్సెస్తోని. ఇందాక మనకు అక్క చెప్పినారు, రకరకాల సోర్సెస్ ద్వారా మనకు వార్తలు తెలుస్తుంటాయి. మనకు వచ్చినటువంటి సోర్సు జెన్యూన్ అయి ఉండాలి అనేది మొట్టమొదటి లక్షణం. అట్లాగే కొత్తదనం ఉండాలి. మనం పెట్టేటటువంటి శీర్షికలో స్ట్రైకింగ్గా, ఇట్లా మనకు హృదయానికి టచ్ అయ్యేటట్టు, హృదయానికి హత్తుకునేటట్టు శీర్షికలు ఉండాలి. అట్లాంటి వార్తని మొన్న ఈ పెద్ద వర్షం వచ్చింది, మొంతా తుఫాన్ ఎఫెక్ట్తోని వరంగల్, హన్మకొండ మునిగిపోయినాయి. నెక్స్ట్ డే పేపర్లో ఏమిచ్చిండు, ఈనాడులో, ఓరుగల్లు కన్నీరు, ఖమ్మం మున్నేరు. ఓరుగల్లు కన్నీరు, ఖమ్మం మున్నేరు. అంటే మున్నేరు అక్కడ ఎఫెక్ట్ చూపించింది, వరంగల్ అయితే ఎప్పుడు అది ఆ కెనాల్ పొంగడము, అక్కడ డ్రైనేజీలన్నీ కలిసిపోవటము, అదే ఒక పెద్ద సముద్రంలాగా తయారవటం అనేది మనం చూస్తున్నాం. చాలాసార్లు పడవలు వేసుకొని అక్కడ ఇళ్లలోంచి బయటకు తెచ్చినటువంటి సంఘటనలు కూడా మనం చాలాసార్లు చూస్తుంటాం. అంటే వరంగల్ ఎట్లా అయింది అనేది ఒక పిక్చర్ చూపిస్తూ, ఫోటో వేస్తూ ఈ శీర్షికని వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే ఈ శీర్షికల వలన మనకు ఒక రకమైనటువంటి ఎమోషనల్ టచ్ అనేది జరుగుతుంది. అది చాలా విలేఖనంలో ముఖ్యమైనటువంటి విషయం. అట్లాగే ఈ కొటేషన్స్ని మనం ఒక ఈ వార్తా శీర్షికల్ని మనం ఒక ఫేమస్ కొటేషన్తోనో, ఒక చిన్న పద్యంతోనో, ఒక సామెతతోనో, జనంలో బాగా అలవాటు ఉన్నటువంటి పదాలతోనో తీసుకోవటం అనేది జరుగుతుంది. అట్లాగే ఒక వార్త 15 ఏళ్ల కిందట, ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షలు వేస్తాం. ఎవరైనా మర్చిపోతారా ఈ విషయాన్ని? ఎన్నేళ్ళైనా నిలదీస్తాము, ఏం మోడీ వేస్తా అంటివి ఏమైనాయి అని అంటాం. అంటే పెట్టేటప్పుడు, శీర్షిక పెట్టేటప్పుడు చాలా స్ట్రైకింగ్గా జనం మెదళ్లలో నాటుకునేటట్టు పెట్టడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎస్, ప్రతి ఎలక్షన్లో అప్పుడు ఏమైనాయి అని అడుగుతాం కదా. సో ఇట్లా రాజకీయ నాయకులు చేసేటటువంటి వాగ్దానాలు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేటటువంటి విషయాలని మనము శీర్షికలాగా, వార్త హెడ్ లాగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం ఇందాక చెప్పుకున్నాం, 6 వీటికి సమాధానాలు దొరికితే దాన్ని రిపోర్టింగ్ అవుతుంది అని. అవేంటివి? ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు, ఎట్లా చేశారు, ఎక్కడ చేసిండ్రు. ఈ 6 విషయాలకు కనుక సమాధానం మనం అన్నీ రాస్తే, ఫుల్ స్టాప్లు లేకుండా రాస్తే, దాన్ని ఆ సమాధానాలు రాస్తే అదే
రిపోర్టింగ్ అవుతుంది అమ్మా. ఒక్క నిమిషం. ఏమిటి, ఎప్పుడు, ఎలా, ఎవరు, ఎక్కడ, ఎందుకు. 6. విషయం ఏమిటి, అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, లేదా ఎవరికి జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది. ఎప్పుడు అనేది టైము, ఎక్కడ అనేది ప్లేస్. ఎప్పుడు అనేది టైం, ఎప్పుడు జరిగింది, ఏ రోజు జరిగింది, ఆదివారం పొద్దున జరిగిందా, అట్లా చెప్పడం. ఖమ్మంలో థార్ సంఘటన బీభత్సం అని ఈరోజు వార్తలో ఉంది. నల్గొండలో థార్ బీభత్సం. థార్ అంటే కార్ పేరు. కారు పల్టీ కొట్టింది, అక్కడ జనం యాక్సిడెంట్ అయింది, పెద్ద ప్రమాదం జరిగింది అని చెప్పడానికి థార్ అన్నాడు. థార్ అంటే మన థార్ ఎడారి గుర్తొస్తుంది. అదేంటా అనే ఒక కుతూహలం కలుగుతుంది. అట్లా చూడగానే మనకు చదివింపజేసేటటువంటి శీర్షికలు పెట్టడం అనేది విలేకరి యొక్క ఆయన నైపుణ్యం, అతని స్కిల్ని చూపిస్తుంది. అట్లాగే వార్త ఇందాక నేను చెప్పుకున్నాం అంటే పైన మన శీర్షిక, మకుటము, తర్వాత మధ్య భాగము లేక కాంటెంట్ అంటాం. కాంటెంట్ కూడా అంతే ఆసక్తికరంగా ఉండాలి, సమగ్రంగా కూడా ఉండాలి. అంటే అన్ని విషయాలు అక్కడనే మనకు తెలిసిపోవాలి. మళ్ళీ ప్రశ్నలు రావద్దు. ఈ 6 ప్రశ్నలకు సమాధానంగానే రిపోర్టర్ రాస్తున్నాడు కదా, మళ్ళీ మనకు ప్రశ్నలు రావద్దు. అరే ఎవరు చేసిండ్రో చెప్పలేదే, ఇది ఎక్కడ జరిగిందో చెప్పలేదే అనే అనుమానాలు రాకుండా ఆ విషయాలన్నీ కూడా కాంటెంట్లో పూర్తిగా రావాలి. అది మంచి విలేఖన యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు. అట్లాగే విషయాల వివరణ ఎట్లుండాలి, గ్రాంధిక భాషలో ఉండొద్దు. ఇందాక అక్క చెప్పిండ్రు కదా, చాలా బీభత్సమైనటువంటి లాంగ్వేజ్ ఉపయోగించొద్దు. ఇంతకు ముందేమో హిందూ పత్రిక చదివేవాళ్ళు చాలామంది మా కాలంలో డిక్షనరీ పక్కన పెట్టుకొని చదివేవాళ్ళు. ఎందుకంటే లాంగ్వేజ్ అనేది అంత కఠినంగా ఉండేది. చాలా పదాలకు ఇంగ్లీష్ బాగా తెలిసిన వాళ్ళకు కూడా అర్థమయ్యేది కాదు. కాబట్టి తప్పనిసరిగా డిక్షనరీ పక్కన పెట్టుకొని వెంటనే, ఇప్పుడైతే గూగుల్ అమ్మని పక్కన పెట్టుకొని వెంటనే ఇది చూసుకునే అవకాశం ఈరోజు మనకు వచ్చింది. అట్లాగే ముగింపు, ఇందాక చెప్పుకున్నాం, ముగింపు కూడా మనకు మళ్ళీ ప్రశ్నలు మిగిలించకుండా క్లుప్తంగా ఒక ముగింపుని తీసుకురావాల్సి ఉంటుంది. ఇది విలేఖన యొక్క లక్షణాలు. అట్లాగే ఎన్ని రకాల విలేఖనాలు ఉంటాయి. మన మాతృకనేమో ఒక ఎట్లాంటి పత్రిక, ఉద్యమ సంఘం యొక్క, అది కూడా మహిళా ఉద్యమ సంఘం యొక్క పత్రిక. కాబట్టి మనం ఏం రాసుకుంటాం, ఇందాక అక్క వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ చెప్పిండ్రు. ఏది ఉండాలి, ఏది ఉండొద్దు, ఏ పదాలు మనకు నిషిద్ధం చెప్పారు కదా. రాక్షసుడు అనే పదం అనేది ఒక జాతికి సంబంధించింది కాబట్టి దాన్ని నెగటివ్గా మనం వాడొద్దు. దేవతలు, రాక్షసులు అంటే నార్త్ ఇండియన్స్ అంతా దేవతలు, దక్షిణాది వాళ్ళంతా రాక్షసులు. అప్పుడు రాముడు ఇట్లా వస్తుంది, దండకారిణి యువతలంతా రాక్షసులతో యుద్ధం చేసిండు. అంటే ఇక్కడ వాళ్ళంతా రాక్షసులా, ఇక్కడ వాళ్ళ మనుషులం కాదా, మనమంతా ద్రవిడియన్సే కదా. కాబట్టి ఇట్లా ఒక జాతిని, ఒక ప్రాంతాన్ని కించపరిచేటటువంటి మాటలు వాడొద్దు. అట్లాగే అక్క ఇంకా కొన్ని పదాలు చెప్పారు. అట్లాంటి పదాలని మనం ఎప్పుడు కూడా వార్తా రచనలో కానీ విలేఖనాల్లో కానీ ఉపయోగించుకోకూడదు. తర్వాత ఏవి ఇంకా మామూలు మెయిన్ స్ట్రీమ్ ఈనాడు లాంటివి, ఆంధ్రజ్యోతి లాంటివి, ఇట్లా అనేక పత్రికలలో డైలీ రిపోర్టర్స్ డైలీ వార్తలు సేకరించి సాయంత్రం కల్లా డెస్క్ మీదకి పంపించేటటువంటి విలేకరులు ఇట్లా అనేక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మనము సభలు సమావేశాలు జరిపినప్పుడు, మనమే కాదు ఏ పార్టీ అయినా, అది రాజకీయ పార్టీలైనా ఇంకో రకమైనటువంటి పార్టీలైనా, వాళ్ళకు సంబంధించినటువంటి సభలు సమావేశాలు జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని పంపిస్తూ ఉంటారు. అట్లాగే ఇంటర్వ్యూస్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సరదా ఆలోచన ఉండే, సంజయ్ గారి ఇంటర్వ్యూస్ చాలా వచ్చినాయి. తులసి చందు చేసింది, సజయ్ చేసింది. నాకు ఝాన్సీ గారి ఇంటర్వ్యూ చూడాలని ఉండే. ఎస్,
ఇప్పుడు లేటెస్ట్గా నేను ఝాన్సీ గారిని ఇంటర్వ్యూ చేయాలి, దాన్ని వేరే వాళ్ళు రిపోర్ట్ చేయాలి. ఝాన్సీ గారిని నేను ప్రశ్నలు అడుగుతా, ఆవిడ లైఫ్ గురించి, ఆవిడ యాక్టివిటీస్ గురించి, ఆమె అన్ని గురించి, ఆమె దీర్ఘకాలం ఉద్యమంలో అన్నిటినీ పక్కకు పెట్టి ఎట్లా ఉండగలిగారు, అసలు అట్లా మనగలగటం అనేది ఏ స్త్రీకైనా ఏ మహిళకైనా సాధ్యమవుతుందా అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సో ఆ విషయాలను ఆవిడ నోటితోనే వినాలని చెప్పేసి నాకు చాలా కోరికగా ఉండింది. తను ఒప్పుకోలేదనుకోండి, నేను ఇవ్వనని చెప్పింది, అట్లా ఇంటర్వ్యూస్ నేను ఇవ్వనని చెప్పింది. సరే ఎప్పుడైనా మనసు మారిస్తే ఆ అవకాశం మనం తీసుకుందాం. ఎస్ ఎస్ నాకు సాధ్యం కాకుండా మణిమాలనన్నా చేయాలి. ఎస్. సో మన పార్లమెంటు అసెంబ్లీ సమావేశాలు అయ్యేటప్పటికి సాయంత్రం వరకు మనకు అసెంబ్లీ రిపోర్ట్ వస్తుంది. అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఏం మాట్లాడినాయి, పాలక పక్షాలు ఏం మాట్లాడినాయి, ఒక్కోసారి వాకౌట్ చేసి వెళ్ళిపోతారు, ఒక్కోసారి సెక్యూరిటీ వాళ్ళు ఎత్తుకొని పోతారు. ఉన్నాయండి నా బ్యాగులు ఉన్నాయి, పర్లేదు. ఇట్లా అనేక సందర్భాలలో మనము రిపోర్టింగ్ అనేది చేయాల్సి వస్తుంది. అందుకని ఇది కథలు రాసే వాళ్ళు ఉన్నారు మనకు, భజన లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది, ఇందాక మన శివలక్ష్మి లాంటి వాళ్ళు, మిగతా తదితరులు, వీళ్ళందరూ కథలు రాస్తారు. కానీ రిపోర్ట్స్ మాత్రం ఎవరు రాయాలి? రిపోర్ట్స్ బయట వాళ్ళు రాయరు కదా, మనమే రాసుకోవాలి. పీఓడబ్ల్యూ కార్యకర్తలుగా మనందరం రిపోర్టర్స్ అవతారాలు ఎత్తాలి. బయట రిపోర్టర్స్కి అయితే మస్తు జీతాలు ఇస్తారు, వార్తకి ఇంత డబ్బులు ఇస్తారు. రమాసుందరి గారు మనకేమన్నా ఇస్తారో లేదో మనం ఆశించలేము. బహుశా రమాసుందరి గారు ఎప్పుడన్నా మీ రిపోర్టింగ్ చాలా బాగుంది అంటే అదే పెద్ద జీతం అనుకోవాలి, మనం పెద్ద బహుమతి అనుకోవాలి. సో అంత కీన్గా తను చూస్తారు కాబట్టి అట్లా మనం అంటే ఒక ప్రామాణికత, ఫుల్ స్టాప్ కామాల దగ్గర నుంచి స్పేస్ దగ్గర నుంచి ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసి ఆ వార్తని వార్తలాగా రిపోర్టింగ్ లాగా మన పత్రికలో వేస్తే పత్రిక వచ్చిన తర్వాత మనం తప్పులించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ రాసేటప్పుడు మనం తప్పులించడానికి ఆవిడ ఎంత శ్రమ పడతారు అనేది మనం గమనించుకొని రిపోర్ట్ రైటింగ్ అనేది ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేసుకోవాలి. నేను ఆశించేది ఏంటంటే ఈ మన వర్క్షాప్, మన మాతృక వర్క్షాప్ ఏదైతే పెట్టుకున్నామో దాని మీద మీరందరూ రిపోర్టింగ్ చేసి వాట్సాప్లలో పెట్టండి. దానివల్ల మనం ఏం నేర్చుకున్నాము, అసలు దాన్ని రిపోర్ట్ చేయగలుగుతున్నామా లేదా, విషయాన్ని ఏం నేర్చుకున్నాము అనే విషయము అర్థమవుతుంది. మన న్యాచురల్గా ప్రతి ఒక్కరికి ఒక చెప్పగలిగే కెపాసిటీ ఉంటుంది. చెప్పగలిగే కెపాసిటీ కొందరు ఒక విషయం చెప్పమంటే దాన్ని ఇంత చిన్న మైన్యూట్ థింగ్స్తో సహా, నేను బస్ స్టాండ్కి పోవాలనుకున్నా, ఇంట్లో నుంచి బయటకు వచ్చినా, అంతలోకి పిల్లి ఎదురైంది, మళ్ళీ లోపలికి పోయినా, మంచినీళ్ళు తాగి మళ్ళీ బయలుదేరినా, ఆటో దొరకలేదు, నేను గంట సేపు వెయిట్ చేసిన, ఆఖరికి బుక్ చేసుకున్నా, రైల్వే స్టేషన్ చేరుకున్నా, రైలు లేట్ అని చెప్పిండ్రు. ఇట్లా అంటే రిపోర్టింగ్ అనేది ఈ రకంగా కూడా ఉండొచ్చు. నువ్వు పిల్లి ఎదురు ఎస్ రమాసుందరి గారు మార్కులు ఏమంటున్నారు, రిపోర్టింగ్ ది బెస్ట్ రిపోర్టింగ్కి మార్కులు ఏమంటున్నారు. సో అట్లా చెప్పొచ్చు చాలా క్లుప్తంగా. నేను 8 o'clockకి బయలుదేరిన, ట్రైన్ 8:30కి ఉండింది, నేను స్టేషన్కి 8:20 కల్లా వెళ్ళిపోయినా, ట్రైన్కి ఇన్ టైంలో నేను క్యాచ్ చేయగలిగిన, నా ప్రయాణం ఇట్లా మొదలైంది అని కూడా చెప్పొచ్చు. అంటే 3 మాటల్లో అదే విషయాన్ని చెప్పొచ్చు, 30 లైన్లను సాగదీసి కూడా అదే విషయాన్ని చెప్పొచ్చు. ఎట్లా చెప్పాలి అనేది మన సందర్భాన్ని బట్టి ఉంటుంది. అన్ని సందర్భాల్లో ఒకే రకంగా చెప్పాం. నువ్వు ఒక పెళ్ళికి పోయినావు, పెళ్ళిని వర్ణించేటప్పుడు నీ ఫ్రెండ్కి చెప్పేటప్పుడు నువ్వు అన్ని విషయాలు చెప్తావు. ఆ అమ్మాయి వేసుకున్న నగల గురించి, ఆ అమ్మాయి రాళ్ళ నెక్లెస్ వేసుకున్నది, ఆ వైట్ స్టోన్స్ దగదగ మెరుస్తున్నాయి, ఇంకోటి ఏదన్నా చెప్పొచ్చు, అది సరదాగా ఉండొచ్చు. కానీ మనం ఇక్కడ ఒక పత్రికలో రిపోర్ట్ చేసేటప్పుడు మాత్రం, పత్రికలో రిపోర్ట్ రాసేటప్పుడు మాత్రం అవసరమైన విషయాలు మాత్రమే చెప్పాలి, క్లుప్తత పాటించాలి అనేది మనం గమనించాలి, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. తర్వాత ఏం వార్తలు ఉంటాయి రిపోర్ట్ చేయడానికి, ఎట్లాంటి వార్తలను రిపోర్ట్ చేస్తారు అంటే మనం పత్రిక తీసి చూస్తే
ఫస్ట్ పేజీ నుండి చివరి పేజీ వరకు. అయితే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ పత్రికలలో మొదటి పేజీ అంతా బ్లోఅప్స్, పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఉంటున్నాయి. ఈనాడు చూస్తే ఫస్ట్ పేజ్ అంతా అడ్వర్టైజ్మెంట్. అసలు ఫస్ట్ రెండు, సెకండ్ రెండు కూడా అడ్వర్టైజ్మెంట్సే ఉంటున్నాయి. తర్వాత ఇంకొక పేజీ ఉంటుంది, అది అక్కడి నుంచి వార్తలు స్టార్ట్ అవుతున్నాయి. ఎట్లాంటి వార్తలు ఉంటాయి, ఎన్ని రకాల వార్తలు ఉంటాయి అంటే ప్రాంతీయ వార్తలు, రాష్ట్రానికి సంబంధించిన వార్తలు, జాతీయ వార్తలు, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్కి సంబంధించిన విషయాలు, సినిమాలకు సంబంధించినటువంటి విషయాలు. ఒక్క పేజీ ప్రతి పత్రికలో కూడా ఏముంటుంది, ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఒక్క పేజీ ఉంటుంది. 16 పేజీల మెయిన్ పత్రిక ఉంటే ఒక పేజీ అది వసుంధర కావచ్చు, నవ్య కావచ్చు, చెలి కావచ్చు, ఇంకొక రకమైనటువంటి పేరుతోనో దాదాపు అన్ని పత్రికలలో కూడా ఒక మహిళా పేజీ ఉంటుంది. మహిళా పేజీలలో జనరల్గా ఏముంటాయి, ఎస్, మనకు ఇందాక అక్క అది కూడా గుర్తు చేశారు, ముగ్గులేయటం. సంక్రాంతి పండగ అయితే ముగ్గులేయటం, కార్తీక మాసం అయితే వనభోజనాల గురించి, శ్రావణ మాసం అయితే వరలక్ష్మి వ్రతాలు. దీనితో పాటు విజయాలు సాధించినటువంటి మహిళల గురించి ఉండొచ్చు, స్పోర్ట్స్లోనో ఇంకో దాంట్లోనో విజయాలు సాధించినట్టు. ఒకప్పుడు ఒక 4-5 ఏళ్ల కిందట సాకే భారతి అనే ఆవిడ గురించి వేశారు, మీకు అందరికి గుర్తుండే ఉండింటది. సాకే భారతి అనే అమ్మాయి చిన్న గుడిసెలో ఆమె రోజు కూలికి పోతూ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డి చేసింది. ఇది విజయాన్ని సాధించినటువంటి ఒక మహిళ యొక్క వార్త. ఈ వార్తని మనం చాలా ఆసక్తిగా చదువుతాం, ఎందుకంటే అది చాలా ఇన్స్పిరేటింగ్. మన పిల్లలకి ఇంకోరికి, మన పిల్లలు సెల్ ఫోన్ లేని కాలేజీకి పోనంటాడు, వాడికి చెప్తాం సాకే భారతి చూడరా, అమ్మాయి ఎట్లా చదువుకుందో. ఆ అమ్మాయికి కంప్యూటర్ లేదు, తనంతా చేతిరాతతోనే రాసుకున్నది నోట్స్ అంతా కూడా. పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, అయినప్పటికీ తను చాలా పట్టుదలగా చదివి ఒక గొప్ప విజయాన్ని సాధించింది. ఇట్లాంటి విషయాలని మనం ఈ మహిళా పేజీల్లో ప్రత్యేక వార్తలుగా వేసుకోవటం అనేది జరుగుతుంది. అయితే మామూలు పత్రికలలో ఒక్క పేజీ ఉంటే మన పత్రిక మొత్తం మహిళలదే. మన పత్రిక అయితే మొత్తం మహిళలదే. ఈ పత్రికలో కూడా మనం ఏం చేస్తున్నాము, జాతీయ అంతర్జాతీయ విషయాలను రాస్తున్నాము, ప్రాంతీయ విషయాలను రాస్తున్నాం, స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యల గురించి కూడా రాస్తున్నాం. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. తర్వాత విలేకరి అనేవాడు అన్నీ తెలిసిన పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి కానవసరం లేదు, కానీ జాక్ ఆఫ్ ఆల్ అంటాం కదా, అన్నిట్లో కొంచెం ప్రావీణ్యత ఉన్నటువంటి వ్యక్తి కావాలి. జాక్ ఆఫ్ ఆల్ అంటే తెలుసు కదా, అన్నీ కొంచెం కొంచెం తెలుసు. మరి కొంచెం సంగీత జ్ఞానం ఉంటుంది, కొంచెం మెళకువలు సాంకేతిక జ్ఞానం ఉంటుంది, కొంచెం కంప్యూటర్ మీద చేయగలుగుతాడు, కొంచెం మంచి లాంగ్వేజ్ మాట్లాడగలుగుతాడు, లేకపోతే రాయగలుగుతాడు. అట్లా అని అతనేమి తెలుగు పండితుడు కాదు, ఇంకొక పండితుడు కూడా ఏమీ కాదు. సో మాస్టర్ కాకపోవచ్చు, కానీ జాక్ ఆఫ్ ఆల్ అయి ఉండాలి. అయి ఉన్నవాడే మంచి విలేకరి కూడా కాగలుగుతాడు. అట్లాగే అతనికి ఎట్లాంటి దృక్పథం ఉండాలి, అతనికి ఎట్లాంటి దృక్పథం ఉండాలి. ఇప్పుడైతే ఏ పత్రికకు ఉన్న దృక్పథమే విలేకరి దృక్పథం, సాక్షివాడి దృక్పథమే సాక్షిలో పనిచేసే రిపోర్టర్స్. అట్లాగే ప్రతి పత్రిక, ఇందాకనే చెప్పినారు, ఈ పత్రికలు అన్నీ కూడా దాదాపు ఆయా పార్టీల కరపత్రాల్లాగున్నాయి అని. కాబట్టి వేరే దృక్పథం ఉంటే నడవదు, వేరే దృక్పథం ఉంటే నెక్స్ట్ డే పింక్ కార్డు ఇచ్చేస్తాడు. కాబట్టి పత్రికలను బట్టి రిపోర్టింగ్ చేయడం అనేది ఒక పద్ధతి. మన అదే జీవితం అయినప్పుడు, అదే ఉద్యోగం అయినప్పుడు తప్పనిసరిగా అట్లాంటిదే చేయాల్సి ఉంటుంది. కానీ ఒక మంచి విలేకరికి, ఒక నాణ్యమైనటువంటి విలేకరికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే అతనికి శాస్త్రీయ జ్ఞానం ఉండాలి, శాస్త్రీయ అవగాహన ఉండాలి, ప్రతి దాని పట్ల శాస్త్రీయ అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సరగసి అనేది ఉంది, సరగసి గురించి నేను రిపోర్ట్ రాస్తున్నా, సరగసి గురించి నా దృక్పథం ఎట్లుండాలి. సరగసి ఈజ్ లీగలైజ్డ్ ఇన్ ఇండియా, సరగసి చేసుకోవచ్చు. వెంటనే మనం రాసిన సరగసి వ్యాసానికి ప్రతిస్పందనలు కూడా వచ్చినాయి కదా, తప్పేంటండి, చెయ్యి ఉన్నోడు చెయ్యితో పనిచేస్తున్నాడు, కాళ్ళు ఉన్నోడు కాళ్ళతోని, మన శరీరంతో పనిచేస్తున్నాము
అట్లాగే మన గర్భాన్ని కూడా అద్దెకిచ్చుకుంటాం, అది కూడా ఒక ఆదాయ వనరు, మనం దాంతో చేస్తే మీకేంటి బాధ అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం మనలాంటి వాళ్ళు ఒక శాస్త్రీయ దృక్పథం అన్నటువంటి విలేకరు రాసినప్పుడు దాన్ని ఏం చేయాలి? సరగసి వలన అది లీగలైజే కావచ్చు, కానీ కమర్షియల్ సరగసిలో కూడా పాటించాల్సినటువంటి చట్టబద్ధమైనటువంటి విషయాలని వాళ్ళు పాటిస్తున్నారా లేదా? చట్టబద్ధమైన విషయం. ఇప్పుడు ఆవిడ దొరికారు, మన సరగసి కేసులో నమ్రత అనేటటువంటి డాక్టర్ దొరికిండ్రు. ఏం చేసింది ఆమె? అసలు ఆ బిడ్డని సరగసితోని మేము బిడ్డను కంటాము అని వచ్చినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్కి ఆమె ఒక బిడ్డని చేతులు పెట్టింది, మీ బిడ్డనే అన్నది. నిజానికి ఆమె బిడ్డ భార్య బిడ్డ కాదు, భర్త బిడ్డ కాదు, ఎవరు బిడ్డనో తీసుకొచ్చి చేతుల్లో పెట్టింది. ఆ బిడ్డ ఎవరు అంటే ఎవరో అమ్ముకున్నటువంటి బిడ్డను తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టింది. దీంట్లో నైతికత ఉందా? చట్టబద్ధత ఉందా? చట్టబద్ధత లేదు, నైతికత లేదు. ఆ విషయాన్ని విలేకరి స్పష్టం చేయాలి. అది వార్త ఎందుకయింది? మామూలుగా సరగసితో బిడ్డల కంటే అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ ప్రత్యేక సందర్భము, లేకపోతే అది ఒక పెద్ద టెక్నాలజీ అని అనుకోవచ్చు. కానీ అక్కడ జరిగింది ఏంటి? సరగసి పేరు మీద ఒక అక్రమమైనటువంటి వ్యాపారం జరిగింది. ఆ విషయాన్ని విలేకరి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ చాలాసార్లు అసలు విలేకరి నేను ఒకటి పంపిస్తే ఒక పత్రికకి ఇది వేయాలనా మేడం అని అడిగిండు. అంటే ఇది వేస్తే కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి అంత అవసరమా మా పత్రికకి అన్నట్టుగా అని అన్నాడు. సరే వేరే వాళ్ళు వేసింది అనుకోండి. ఇట్లా అంటే శాస్త్రీయ దృక్పథం ఉండటం, ఒక సైంటిఫిక్ అవుట్లుక్ ఉండటం విలేకరికి చాలా అవసరం. లేకపోతే అజ్ఞానంలో ఆయన అజ్ఞానాన్ని ప్రజల్లోకి ఇంకా అజ్ఞానులుగా మార్చేటటువంటి అవకాశం, ఆ వార్తని తప్పుదోవ పట్టించి మంచిదాన్ని చెడ్డగాన్ని మంచిగా చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రైవసీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ రిపోర్టింగ్. అంటే ఎవరికి సంబంధించిన విషయాన్ని మనం రిపోర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు నమ్రత అని నేను ఎందుకు అన్నాను అంటే అది మొత్తం పతాక శీర్షికల్లో వచ్చింది. ఆవిడ గురించి తెలుగు రాష్ట్రాలందరికీ తెలుసు కాబట్టి ఆవిడ పేరు చెప్పిన, కానీ నిజానికి రిపోర్టింగ్లో మనం వ్యక్తిగతమైనటువంటి పేర్లను కానీ ఐడెంటిటీని కానీ చెప్పకూడదు అనేది ఒక నైతికత, దాన్ని పాటించాలి. డాక్టర్స్కి ఎట్లయితే ఎథిక్స్ ఉంటాయో విలేకరులకు కూడా అట్లాంటి ఎథిక్సే ఉంటాయి. సపోజ్ నాకు ఒక రహస్యం తెలుసు, నేను మణిమాల నా దగ్గరికి వచ్చి మీకే తెలుసట కదా మేడం, ఆ విషయం చెప్పండి అన్నారు. ఆ విషయం నేను చెప్పిన, కానీ మణిమాల విషయాన్ని రాయాలి తప్ప నా పేరుని చెప్పకూడదు అనే విషయాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాలంటే గోప్యత, ఈ ప్రైవసీ అనేది కూడా విలేకరులు తప్పనిసరిగా పాటించాల్సినటువంటి విషయం. తర్వాత డెమోక్రటిక్గా ఉండాలి విలేకరి, డెమోక్రటిక్గా ఉండాలి. కులాల వైపు, మతాల వైపు, ఒక పార్టీ వైపు బయాస్డ్గా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అట్లాగే విలేకరికి ఉండాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన లక్షణం అలర్ట్నెస్. ఇక్కడ ఇది జరిగిందంటే రెక్కలు కట్టుకొని అక్కడికి వాలిపోవాలి. ఆ కాంపిటీషన్ ఉంటుంది కదా రిపోర్టర్స్ మధ్యలో, వార్తను నేనే మొదట రాస్తున్నా, నేనే మొదట చెప్తున్నా అని యూట్యూబ్ వాళ్ళు అయితే బ్యానర్ పెట్టి చెప్పుకుంటారు, మొట్టమొదటిసారిగా మేమే చెప్తున్నాం ఈ వార్త అని చెప్పేసి. అట్లా అలర్ట్నెస్, ఆ వార్తని వేగం కూడా ఉండాలి, వేగంగా రీచ్ అవ్వాలి ఆ ప్లేస్కి, వేగంగా వార్తను సేకరించాలి, వేగంగా దాన్ని రిపోర్టింగ్ కూడా చేయాలి. ఇక మనకు మాతృకలాగానే అనేక రకాలైనటువంటి మహిళా పత్రికలు కూడా ఉన్నాయి. ఇందాకనే మనం నిన్న సత్యవతి గారు వచ్చారు, భూమిక అనే పత్రిక ఉంది, ఆ తర్వాత నవ్య అనే పత్రిక ఉంది, చెలి, సఖి, ఇట్లా మానవి, మహిళా మార్గం, అరుణతార లాంటి మహిళా పత్రికలు ఉన్నాయి. ఈ భూమిక, అవును, మహిళా మార్గం, మానవి లాంటి పత్రికలు చాలా ఉన్నాయి. ఈ ఒక్కొక్క పత్రికకి ఆయా ఏ సంస్థకైతే అనుబంధించబడి ఉందో ఆ సంబంధించిన సంస్థ యొక్క దృక్పథమే ఆ పత్రిక యొక్క దృక్పథంగా ఉంటుంది. యూనివర్సల్గా కూడా ఉండాలి. పత్రికలు అనేవి మామూలుగా చూస్తే యూనివర్సల్గా ఉండాలి. అంటే ఏ సంస్థలో పనిచేసినా, ఏ పార్టీకి, ఏ రాజకీయ విధానానికి సంబంధించిన వాళ్ళకైనా
మహిళలకు ఉండే సమస్యలన్నీ ప్రాథమికంగా ఒకటే, ఎక్సెప్ట్ సమ్ ఎక్స్ట్రీమ్ థింగ్స్. కొన్ని ఎక్స్ట్రీము లైన్లో ఉన్నటువంటి వాళ్ళకు తప్ప, ఇందాకనే అన్నారు మహిళా సంఘాల వాళ్ళు, మీరు పెళ్ళి వద్దు అని అంటేనే మహిళా సంఘంగా మేము గుర్తిస్తాము అని. పెళ్ళిళ్ళు వద్దు అనే అనటం అనేది వాళ్ళ లైన్ కావచ్చు, కానీ మనది అది కాదు కదా. ఇప్పుడు మన మాతృక ఉంది, పెళ్ళిళ్ళు వద్దు అని మనం అనటం లేదు. పెళ్ళిళ్ళు ప్రజాస్వామికంగా ఉండాలి, పెళ్ళిళ్ళు డెమోక్రటిక్గా ఉండాలి. భార్యాభర్తల మధ్యలో వచ్చేటటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. హింసకి తావు లేకుండా ఉండాలి, కుటుంబ సంబంధాలు అనేవి హింసకు తావు లేకుండా ఉండాలి అనేది మన దృక్పథం. మరి మిగతా పత్రికలు, వివిధ పత్రికలు వివిధ రకాలుగా ఉంటుండొచ్చు. ఇక్కడితో మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, టీ బ్రేక్. బయట టీ ఉంది, అందరూ టీ తాగేసి ఒక 5 minutesలో మళ్ళీ వచ్చేసండి, మనకి ఎక్కువ టైం లేదు. ఓకే వాళ్ళ అర్జెన్సీని మనం ఆపలేము కాబట్టి టీ తాగి 5 minutesలో అవును సార్ కూడా వచ్చిండ్రు. కంటిన్యూ చేద్దాము. సగంలో ఆపితే మళ్ళా ఏమైందో ఏం చెప్పాల్సిందో అని ఉంటుంది కాబట్టి మంచైనా చెడ్డైనా కంప్లీట్ చేసుకుందాం. ఇక మహిళా పత్రికలు, ప్రత్యేకమైన పత్రికలు ఇందాక చెప్పుకున్న ఒక లిస్టు, భూమిక, అరుణతార, ఇట్లాంటి పత్రికలన్నీ కూడా ఈ పత్రికల్లో పనిచేసేటటువంటి రిపోర్టర్స్కి ఎట్లాంటి అవగాహన ఉండాలి. ఒక మహిళ, మన పత్రిక ఏ పత్రిక అయినా ఆ పత్రికకు సంబంధించినటువంటి ఒక అసలు జనరల్గా మహిళా పత్రికలకు పనిచేసే వాళ్లకు కొంత అవగాహన ఉండాలి. ఎట్లాంటి అవగాహన ఉండాలి? స్త్రీల పట్ల, స్త్రీల సమస్యల పట్ల, స్త్రీల మనస్తత్వం పట్ల, సైకాలజీ, ఉమెన్ సైకాలజీ, వీటి పట్ల అవగాహన ఉండాలి. లేకపోతే పెంట కుప్ప మీద పారేసిన కసాయి తల్లి అంటాడు, పసిబిడ్డని పెంట కుప్ప మీద పారేసిన కసాయి తల్లి. కసాయి తల్లి, అసలు కసాయి తల్లులు ఉంటారా? ఏ పరిస్థితుల్లో తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని పెంట కుప్ప మీద పారేయాల్సి వచ్చినటువంటి పితృస్వామ్య సమాజం అనే రాస్తే అది ఆ విలేకరికి స్త్రీల పట్ల నిజమైనటువంటి అవగాహన ఉన్నట్టు. ఏ పాపం, ఏ తల్లి కన్న బిడ్డని అట్లా పారేయాల్సి వచ్చిందో దాని పట్ల పోలీసు యాక్షన్ తీసుకోవాలి. ఆ పరిస్థితికి దారి తీసినటువంటివి ఇట్లాంటివి మనం చాలా ఇన్సెన్సిటివ్, ఉమెన్ పట్ల చాలా నిస్సిగ్గుగా, చాలా శిక్షిస్తున్నట్టుగా, చాలా కటువుగా మాట్లాడడం అనేది మనం చాలాసార్లు పత్రికల్లో రాస్తుంటాం. చాలాసార్లు ఈ జర్నలిస్టుల ట్రైనింగ్ క్లాసులలో చెప్తుంటారు కూడా. మన 2-3 సార్లు నేను భూమిక వాళ్ళు ఏర్పాటు చేసేదానికి సెన్సిటైజేషన్, లాంగ్వేజ్ సెన్సిటైజేషన్, ఉమెన్కి ఎట్లాంటి పదాలు వాడాలి, వాళ్ళని ఒక్క ఉమెన్ అంటే మనందరిని అన్నట్టు కాదా, మనం అట్లనే అనుకుంటాం కదా. ఒక ఉమెన్ అంటే అందరికీ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. ఆ పరిస్థితులని వెనక ఉన్నటువంటి కారణాలను కూడా మనం పరిశీలించి చెప్పాల్సినటువంటి, రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మహిళా రచయితల పైన కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. ఏ విషయాలని మాట్లాడాలి, ఏ విషయాన్ని ఎట్లా చెప్పాలి అనే విషయాలు కూడా. పెళ్ళిళ్ళు, వివాహ సంబంధాలు, వివాహేతర సంబంధాలు, భర్తలు హింసించుకోవటం, భర్తలు భార్యలను హింసించుకోవటం, ఇప్పుడు చట్టాలు ఎట్లా నిరుపయోగం అవుతున్నాయి, ఎట్లా డైల్యూట్ అవుతున్నాయి, పోలీస్ స్టేషన్లోనే అవి పనికి రాకుండా ఎట్లా చేస్తున్నారు, ఈ విషయాల పట్ల కూడా మనకు మహిళా రచయితలకి అవగాహన ఉండాలి. మహిళా విలేకరులకు, ప్రత్యేకంగా మహిళల గురించి రాసే విలేకరులకు ఈ అవగాహన ఉండాలి. మహిళలు, కుటుంబము, అసలు మనం ఇంతకుముందు అందరము అన్ని క్లాసులలో చెప్పుకున్నదే. అసలు ఎన్ని యుగాలు గడిస్తే ఈ పద్ధతిని మనం
ఒక కంఫర్టబుల్ పద్ధతిని పెట్టుకున్నాం. మ్యారేజ్ అనేది ఒక భద్రత, పిల్లలు, కుటుంబము, ఇక్కడ నుంచి ఇంకా పైకి ఉన్నతమైనటువంటి దశకి మన పిల్లల్ని చేర్చటము, ముందు తరాలు చాలా ఉన్నతీకరించబడటము, ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటివి కుటుంబ వ్యవస్థలో. ఈరోజు ఏమంటున్నావు, అసలు పెళ్ళిళ్ళే వద్దంటున్నారు. డంకి అంటున్నారు కదా, డింకి డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. నీ జీతం నీది, నా జీతం నాది, మన ఇద్దరం నేను 10,000 వేసుకుంటా, నువ్వు 10,000 వేసుకున్నావు, మనం ఇద్దరం కలిసి ఉంటాం. విడిపోయేటప్పుడు నీవు నాకు ఇచ్చేది లేదు, నేను నీకు ఇచ్చేది లేదు. మరి పిల్లలు పుడితే ఎట్లా? పిల్లలు పుట్టకుండా చూసుకుందాం. ఒకవేళ బై యాక్సిడెంట్ పుడితే వాడి బాధ్యత ముందే ఒక అవగాహనకు వస్తారు, లేకపోతే అవగాహనకు రాకపోతే కోర్టు తెలుస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కుటుంబాలు ఈరోజు ఉన్నాయి అనే విషయం, అంటే ఇదొక ప్రపంచం. మనం చూస్తున్నటువంటి శ్రామిక స్త్రీలు, వాళ్ళ సమస్యలు, నలుగురు బిడ్డల్ని వేసుకొని, నలుగురు బిడ్డల్ని పక్కింట్లోనో గుడిసెలోనో పెట్టి కూలికి పోయి పని చేసుకొని వచ్చి తాగుబోతైన భర్త చేత తన్నులు తింటూ కాపురాలు చేస్తున్నటువంటి ఆడవాళ్ళు ఒకవైపు అయితే, అక్కడ ఇంకో ప్రపంచం ఉంది. మాదాపూర్లో, కొండాపూర్లో, మణికొండలో ఆ ప్రపంచం వేరు. భార్య పేరు మీద ఇద్దరు ప్రేమించుకుంటారు, సహజీవనం చేస్తుంటారు. ఇప్పుడైతే హాస్టల్స్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండే హాస్టల్స్ వచ్చినాయి, కో లివింగ్ హాస్టల్స్ వచ్చినాయి, వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. అట్లాంటి హాస్టల్స్ నిన్న ఎవరో చెప్తున్నారు, అమీర్పేట నుండి ఇట్లాంటి హాస్టల్సే అని. అట్లా అంటే చాలా మారుతుంది వేగంగా. ఒక భిన్నమైనటువంటి ప్రపంచం మన చుట్టూనే ఒక నిర్మాణం అవుతుంది. సరే, మనం ఇంకా వెనుకబడి ఉన్నాం కాబట్టి మనకు ఆ పేర్లు కూడా తెలియదు. నేను మొన్ననే సంజయ్ కిరణ్ అసలు ఓయో రూమ్స్ అంటున్నారు. ఏంటక్క ఈ ఓయో రూమ్స్? వాడు అమ్మాయిని తీసుకొని ఓయో రూమ్కి పోయిండట. అంటే ఏంటి, ఇంతకుముందు హోటల్ రూమ్స్ ఉండేవి, లాడ్జ్లు ఉండేవి, అమ్మాయిని తీసుకుపోయేటోడు, అక్కడ పట్టుబడేటోళ్ళు, పోలీస్ రైడ్స్ చేసేటోళ్ళు, పట్టుబడేటోళ్ళు. కానీ ఓయో రూమ్స్లో పట్టుబడేదే లేదు, అసలు వాడు ఐడెంటిటీ ఇవ్వాల్సిన అవసరమే లేదు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసిపోవచ్చు. ఇట్లా రెస్ట్రిక్షన్స్ లేనటువంటి ఒక ప్లేస్ కనిపెట్టిండ్రు మనోళ్ళు, వాటిని ఓయో రూమ్స్ అంటున్నారు అని మన అక్క చెప్తుంది. నాకు నా అజ్ఞానానికి తను కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చింది. అంటే మనకు తెలియని విషయాలు చాలా జరిగిపోతున్నాయి. మనకి బాయ్ ఫ్రెండ్ అనే టర్మే తెలియదు కొన్ని రోజుల కిందట. అసలు బాయ్ ఫ్రెండ్ ఏంటి? ఈరోజు బాయ్ ఫ్రెండ్ అనేది ఏ అర్థంతో వాడుతున్నారు? చాలా మన గ్రామీణ భాషలో చెప్పాలంటే, ఫలానా ఆయన ఎవరు, ఆయన పేరు ఊరికే చెప్తున్నారు ఆవిడ గురించి అంటే, ఉంచుకున్నాడు అని ఒక ఆవిడ నాకు చెప్పింది. అంటే ఆ ఉంచుకున్నోడు ఈ అక్రమ సంబంధాల్లో ఉన్న వాళ్ళనే బాయ్ ఫ్రెండ్ అని అంటున్నాం. దానికి ఇంకొక పవిత్రమైన అర్థం ఏమి లేదు. ఇది ఈరోజు ఉన్నటువంటి కల్చర్. సో ఈ కల్చర్ పట్ల మనకు అవగాహన లేకపోతే మన రిపోర్టింగ్లో ఏముండదు. మనం ఏదో ఇది ఉంది, ఎలా, ఎందుకు అని ఆన్సర్స్ చేసినట్టే ఉంటుంది తప్ప మన విషయం పట్ల అవగాహన కలిగించేటట్టు ఉండదు. అట్లాగే మనం చేసే ఉద్యమాలు, లోకలైజ్డ్ ఉద్యమాలు, ఒక ఊర్లో నీటి ఎద్దడి గురించి ఖాళీ కుండలు తీసుకొని ఒక 20 మంది ఉమెన్ పోయి మున్సిపల్ ఆఫీస్ ముందర స్ట్రైక్ చేసినాం. వెంటనే వాళ్ళు ఆ నీళ్ళ ప్రాబ్లంని తీర్చిండ్రు. ఇది ఒక ఇన్స్పిరేషన్. ఒక అమ్మాయిని అత్తగారు ఇంట్లోకి రానియలేదు, మనందరం పైన ఆడ కూర్చున్నాం, నువ్వు ఇంట్లోకి రానిస్తావా లేదా అని అడిగినాం. ఇది ఒక ఇన్స్పిరేషన్. ఇట్లాంటివి ప్రచురించడం వల్ల, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని మనం చెప్పడం వల్ల ఇంకొక దగ్గర కూడా ఇట్లా కూడా చేయొచ్చు అనేటటువంటి విషయం అవగాహనకు వస్తుంది. ఇది ఇక పత్రికలు మనం ఇందాకే చెప్పుకున్నాం, ప్రతి రాజకీయ పార్టీకి ఈరోజు ఒక పత్రిక ఉంది. సపోజ్ నవ తెలంగాణ ఉంది, మన తెలంగాణ ఉంది, విశాలాంధ్ర ఉంది, మన న్యూ డెమోక్రసీ లాంటి పత్రికలు ఉన్నాయి, ప్రజాపంత ఉంది, ఇంకా అట్లా సంస్థాగతమైనటువంటి పత్రికలు ఉన్నాయి. వాటికి విభిన్నమైనటువంటి భావజాలం కూడా ఉంటుంది. వాళ్ళ పత్రికలో వాళ్ళకి సంబంధించిన విషయాలని వేసుకుంటారు ఎవరైనా. అయితే యూనివర్సల్గా ఉండాలి. మనం ఒక ప్రజాస్వామిక పార్టీగా, ప్రజాస్వామిక ఉద్యమకారులుగా మనం చేయాల్సింది ఏంటి అంటే యూనివర్సల్గా ఉండాలి. ఒక వార్త అది ఏ పత్రికలో వస్తే దానిలాగానే ఉంటే, అంటే ఏ గుడికి పోతే ఆ దండమే పెట్టినట్టు, అంటే శివాలయానికి పోతే అడ్డనామాలు, విష్ణు ఆలయానికి పోతే పొడుగు నామాలు పెట్టినట్టు కాకుండా వార్తలాగానే ఉండాలి. అది యూనివర్సల్ క్వాలిటీ కలిగి ఉండాలి అనేది కూడా మనం గమనించాలి. తర్వాత మన రిపోర్టర్స్కి కొన్ని
సామాజిక అవగాహనలు కూడా ఉండాలి. మొట్టమొదట ఉండాల్సింది ప్రజల పట్ల, వర్గాల పట్ల, వర్గ అంతరాలు ఏవైతే ఉన్నాయో, అసలు కమ్యూనిస్టు పార్టీ ఎందుకు వచ్చింది, ఈరోజు 100 సంవత్సరాలు జరుపుకోబోతున్నాం. కమ్యూనిస్టు పార్టీ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే వర్గ సమాజం ఉన్నందుకే కమ్యూనిస్టు పార్టీ వచ్చింది. వర్గ సమాజం పట్ల, ఈ అంతరాల పట్ల అవగాహన లేకపోతే ఒక కమ్యూనిస్టు పత్రికలో మనమేమి రాయలేము. ఆ అవగాహన లేకుండా ఏది రాసినా కూడా ఎస్సెన్స్, దాంట్లో ఉండే సారం అనేది పోతుంది. కాబట్టి ఖచ్చితంగా దేనికోసం, ఏ పత్రిక కోసం రాస్తున్నామో ఆ పత్రికలో ఉన్నటువంటి దృక్పథాన్ని మనం ఆకలింపు చేసుకోకపోతే ఆ వార్తకి నిజమైన విలువ అనేది రాదు. ఇందాక అక్క కూడా ఇదే విషయం చెప్పారు. అట్లాగే మన పర్యావరణం పట్ల కూడా విలేకరులకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎందుకంటే మానవ జీవితం అనేది ప్రకృతితో ముడిపడింది. మనిషి ఏం చేస్తున్నాడు ఈరోజు? ప్రకృతిని అధిగమించే క్రమంలో మొత్తం మానవ జీవిత పరిణామ క్రమమే ప్రకృతితో పోరాటం అయితే, ఈరోజు ప్రకృతిని అధిగమించే క్రమంలో ధ్వంసం చేస్తున్నాడు. విపరీతమైనటువంటి పొల్యూషన్కి గురి చేస్తున్నాడు. దానివల్లనే ఈ ప్రకృతి విధ్వంసాలు ఏర్పడుతున్నాయి. సునామీలు, తుఫానులు, అకాల వర్షాలు. ఈ కాలంలో నవంబరు, డిసెంబర్ కాలంలో చాలా ఆహ్లాదకరంగా కొంచెం చలిగా ఉంటుంది తెలంగాణలో. కానీ ఇప్పుడు ఏమవుతుంది? లోపల కూర్చుంటే ఫ్యాన్ లేకపోతే ఉడకపోతా, చెమటలు, బయటకు పోతే ఇంకో రకమైనటువంటి వాతావరణం మనకు కనపడుతుంది. సో పర్యావరణం పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల మంచి అవగాహనని మన విలేకరులు కలిగి ఉండాలి. కులాలు మన భారతదేశంలోనే ఉన్నాయని చెప్తారు. సరే, భారతదేశంలోనే కాదు, వివిధ దేశాల్లో కూడా అనేక రకమైనటువంటి అంతరాలు మనుషుల మధ్యలో ఉన్నాయి. మన దగ్గర ఉన్న ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటి అంటే, హిందూ మతంలో, మాది మొత్తం దేశమే హిందూ దేశం అని చెప్పుకునేటటువంటి ఈ దేశంలో కులాలు ఉన్నాయి. కులాల మధ్య చాలా అంతరాలు ఉన్నాయి. ఒకవైపు గిరిజనులు ఉన్నారు, ఎస్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉన్నారు, వాళ్ళు అడవుల్లో బతికేవాళ్ళు. వాళ్ళ పట్ల అవగాహన లేకుండా మనం అడవి వార్తలను, లేకపోతే ఈరోజు అన్నాల వార్తలను రాయలేము. ఈరోజు నక్సలైట్ ఉద్యమం గురించో, లేకపోతే కర్రగుట్టలో జరుగుతున్నటువంటి విధ్వంసం గురించో, దండకార్యంలో జరుగుతున్నటువంటి మారణ హోమం గురించో రాసేటప్పుడు మనకు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతపు ప్రజల పట్ల, వాళ్ళ జీవన విధానం పట్ల, వాళ్ళు ప్రకృతికి మేలు చేస్తున్నారా, ప్రకృతిని కాపాడుతున్నారా, లేకపోతే ప్రకృతిని విధ్వంసానికి పాల్పడుతున్నారా అనే విషయం, ఎవరి కొరకు ఈ విధ్వంసం జరుగుతుందనే విషయం పట్ల అవగాహన లేకపోతే మనం ఆ వార్తని పూర్తిగా రాయలేము. ఆ వార్త పట్ల పాఠకులకి ఒక అవగాహన కల్పించలేము. ఎంతసేపు మనము దాన్ని హైలైట్ చేయటము, లేకపోతే ఇక పోతారు, అయిపోతుంది అని, వాడు ఎట్లయితే డెడ్ లైన్ పెట్టిండో మార్చు 26 అని చెప్పేసి 2026 మార్చి కల్లా నేను మొత్తం తీవ్రవాదాన్ని, వామపక్ష తీవ్రవాదాన్ని తీసేస్తా, నక్సలైట్ ఉద్యమం అనేది భారతదేశంలో ఉండనే ఉండదు అని ఎట్లయితే ప్రగల్భాలు పలుకుతున్నారో, దాని పట్ల దానిలాగానే మన వార్తలు కూడా ఉంటాయి. అంటిల్ మన జనంలోకి ఈ విషయాల్ని తీసుకుపోకపోతే, ఎక్కడి నుంచి వచ్చింది ఉద్యమము, ఎవరిని కాపాడడానికి వచ్చింది, అసలు విధ్వంసం చేస్తున్నది ఎవరు, విధ్వంసానికి సహాయం చేస్తున్నది ఎవరు, పాలకపక్షాలు ఎవరి వైపు ఉన్నాయి, ఇవి కనుక మనకు అవగాహన లేకపోతే మన వార్తలకి పూర్తిగా న్యాయం చేకూర్చలేము అనే విషయాన్ని విలేకరులకు తెలిసి ఉండాలి. ఇక ఆల్మోస్ట్ నేను రిపోర్టింగ్ గురించి ముగిస్తాను. ఇక నేను ఆశించేది ఏంటంటే, అక్క ఎట్లయితే వ్యాసాలు రాయమని చెప్పిండ్రో, మీరు ఈ వార్తలని, అంటే ఈ మధ్య జరిగినటువంటి క్లాసులను గురించి కానీ, లేకపోతే మన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాల గురించి కానీ ప్రతి ఒక్కరూ రిపోర్ట్ రాయాలి. రిపోర్ట్ రాసేటప్పుడు మీరు ఫోటోలు పంపుతారు. ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ హోదాలేవి. సపోజ్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు, అధ్యక్షుల పేరేంటి, కార్యదర్శి పేరేంటి, తర్వాత ఏ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేశారు, ఎప్పుడు చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు అనే విషయాలు ఖచ్చితంగా ఉండేటట్టుగా రిపోర్ట్లు ఒక 4-5 లైన్లు అన్నా ఉండేటట్టు. ఇంకా చాలా మంచి వార్త, చాలా స్ఫూర్తినిచ్చే వార్త అయితే
ఒక పేజీ రిపోర్ట్ కూడా పంపించవచ్చు. చిన్న వార్తలు మనం వెనక పేజీలోనో ముందు పేజీలోనో వేసుకునేటట్టయితే ఈ ప్రధానమైనటువంటి విషయాలు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇవి లేకుండా ఉట్టి ఫోటో పంపితే అది రిపోర్ట్ కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన ఇక మనకి ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం కరపత్రం. అక్క నాకు కరపత్రాన్ని కూడా జోడించిండ్రు. ఎందుకంటే రోజు మేము కరపత్రాలు రాయాలి కదా, ఏదైనా కార్యక్రమం అనుకున్నప్పుడల్లా ముందు కరపత్రం రాయాలి. కరపత్రంలో ఏముండాలి? మన గీత అయితే నాకు 3 డబ్బాలు ఉండాలక్క అని చెప్పింది. 3 డబ్బాలు అంటే పైన POW మన ప్రగతిశీల మహిళా సంఘం అనేది ఒక డబ్బాలు ఉండాలి, కింద డేటు అవన్నీ ఉండాలి, తర్వాత ఏ విషయానికి రాస్తున్నామో ఆ విషయం శీర్షిక హెడ్డింగ్ ఉండాలి, కింద దాని కాంటెంట్ అంతా కూడా ఉండాలి, మధ్యలో ఒక బాక్స్ పెట్టి ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అనేది ఉండాలి, ఒక చిన్న డబ్బా పెట్టాలి. తర్వాత కింద వక్తలు ఎవరు, ఆ కార్యక్రమానికి ఎవరైనా చీఫ్ గెస్ట్ వస్తున్నారా, లేకపోతే ప్రారంభోత్సవానికి ఎవరైనా వస్తున్నారా, ఈ డబ్బాలు ఉండాలి, చిన్న ముగ్గులాగా ఉండాలి అని గీత నాకు ఇందాక గీతోపదేశం చేసింది. అంశము మళ్ళీ కింద అత్యంత ముఖ్యమైనటువంటిది కరపత్రం కింద ప్రచురణకర్తల పేరు కూడా ఉండాలి. సపోజ్ అది రాష్ట్రానికి సంబంధించి ఉంటే కనుక అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, జిల్లాకు సంబంధించింది అయితే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, లేకపోతే ఇంకొక అటైతే దానికి సంబంధించిన టౌన్లో లేకపోతే మండలం లెవెల్లో జరుగుతుంటే దానికి సంబంధించినటువంటి బాధ్యుల పేర్లు, ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కరపత్రం. కరపత్రంలో ఏముండాలి? ఒక హెడ్లైన్ ఉండాలి పైన. సపోజ్ శిక్షణా తరగతులు, మన POW శిక్షణా తరగతులు, తెలంగాణ రాష్ట్ర POW శిక్షణా తరగతులు అనేది కరపత్ర హెడ్డింగ్ అనుకుందాం. ఇప్పుడు మనం పెట్టుకున్నాం మాతృక వర్క్షాప్. మాతృక వర్క్షాప్ నేనైతే కార్యశాల అన్నాను. ఎందుకు అట్లా అలవాటైంది కార్యశాల అంటాం, మన దగ్గర ఎక్కువ హైదరాబాద్లో వాడుతుంటారు. తర్వాత ఇంతకుముందు ఈ సంచారవాణి, చరవాణి అనేది కూడా ఒక ఫ్యాషన్ లాగా వాడేవాళ్ళు. తర్వాత మన కాంట్రాక్ట్ లెక్చరర్స్ని ఒప్పంద ఉపన్యాసకులు, ఒప్పంద అధ్యాపకులు అని కూడా అన్నారు. అది నిజానికి మా స్టాఫ్ రూమ్లోనే క్రియేట్ అయింది ఆ పదం ఒప్పంద. కాంట్రాక్ట్ అంటే దానికి ఏం పదాలు ఉన్నాయన్నీ బాగా మేధో మదనం చేసి మేము ఆఖరికి ఒప్పంద అని ఒకటి కనిపెట్టినాం నల్గొండ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో. సో అప్పటి నుంచి ఒప్పంద అధ్యాపకులు, ఒప్పంద ఉపన్యాసకులు అనటం స్టార్ట్ చేసినాం. ఇట్లా హెడ్డింగ్, కరపత్రం యొక్క హెడ్డింగ్. సపోజ్ ఈ బ్యానర్ మీద ఉన్నది మనం హెడ్డింగ్ పెట్టుకుంటాం మాతృక వర్క్షాప్. ఎవరిది ఇది? ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాతృక వర్క్షాప్. మనది ఉమ్మడి పత్రిక కాబట్టి తెలంగాణ ఆంధ్ర మాతృక రచయితలు, పాఠకులు అందరూ కలిసి పెట్టుకుంటున్నటువంటి వర్క్షాప్. ఎవరి కోసం ఈ వర్క్షాపు? మాతృకకు రాస్తున్నటువంటి వర్ధమాన రచయితలకు కొంత అవగాహన కల్పించడం కొరకు మనం చేస్తున్న తప్పుల్ని మనం తెలుసుకునేందుకు. సపోజ్ రమాసుందర్ గారు చెప్తుంటే నా తప్పులు నాకు తెలిసినాయి. అట్లాగే కథ గురించి మన భజన గారు చెప్తుంటే కథ అనేది ఎట్లుండాలి అనేది ఒక స్ట్రైక్ మన మనసులో, ఓహో నేను ఈ రకమైనటువంటి అనుకున్నాను, ఈ రకంగా కూడా చేయొచ్చు అనే ఒక అవగాహన. కవిత్వం చాలా ఈజీ అనుకుంటాం నిజానికి. మొన్ననే రంగనాయకమ్మ గారు ఒక ఇంటర్వ్యూలో చెండాడింది, కింద అడ్డంగా ఉన్న వాటిని నిలువుగా పెడితే కవిత్వం అవుతుందా అని. అడ్డంగా రాస్తాము వ్యాసము, దాన్ని నిలువుగా పెడితే కవిత్వం అంటున్నారు. ఇవాళ రేపు అట్లా రాస్తున్నారు, అది కవిత్వం కాదు అని ఆవిడ అన్నారు. నిజమే, కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది కూడా. ఎందుకంటే కవిత్వానికి ఒక మృదుత్వం ఉంటుంది, ఒక అందం కూడా ఉంటుంది, రిధం ఉంటుంది. ఆ రిధం లేకపోతే, ఆ బ్యూటీ లేకపోతే అది కవిత్వం కాదు. కథ మంచి కథ ఉండొచ్చు, చెడ్డ కథ ఉండొచ్చు, కానీ కవిత అనేటప్పటికీ లేకపోతే కవిత్వం అనేటప్పటికీ ఒక రిధం ఉండాలి. రిధం లేకపోతే మనం దాన్ని నిజంగానే అడ్డంగా ఉన్నదాన్ని పొడుగు పెట్టినట్టే ఉంటుంది, నిలువుగా పెట్టినట్టే ఉంటుంది. అది ఎంత చిన్న అన్నాక 4 లైన్లది కావచ్చు, హైకూలు అంటున్నారు, నానీలు అంటున్నారు, ఇవి ఏవైనా కావచ్చు, కానీ ఒక రిధం మన చిన్నప్పుడు చదువుకున్న ద్విపద పద్యాలు, కంద పద్యాలు లాగానే వాటిలో ఒక రిధం. సరే కాంటెంట్ సంగతి వదిలిపెడదాం, ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులలో అట్లా
కొన్ని యుగాల తరబడి ఉంటాయి. వేమన శతకం అనేది 4 లైన్లే ఉంటుంది. 3వ లైన్ అయితే అన్నిటికీ విశ్వదాభిరామ వినర వేమన అంటే 3 లైన్లు. కానీ అవి జనం నోళ్లల్లో ఇట్లా నాని నాని ప్రతిదానికి కోట్ చేసేటట్టుగా ఈరోజు మనం గుర్తుంచుకుంటున్నామంటే ఆ రిథం వల్లనే గుర్తుంచుకుంటున్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా అనేక రకాలైనటువంటి ఇక కరపత్రంలో హెడ్లైన్ ఒకటి ఉంటుంది, సబ్ హెడ్స్ పెట్టే అలవాటు కూడా ఉంటుంది. అంటే ఒక్కొక్క విషయాన్ని అంటే పైన ఫస్ట్ పారాగ్రాఫ్లో ఈ ఫలానా మా మాతృక రచయితలనికి అవగాహన పరచడం కొరకు, లేకపోతే రచయితలని ఎన్రిచ్ చేయటం కొరకు, టెక్నికల్ విషయాలని అవగాహన చేయటం కొరకు మేము ఈరోజు వర్క్షాప్ పెట్టుకుంటున్నాము. ఒక నెక్స్ట్ హెడ్లైన్లో మాతృక గురించి కొంత రాస్తాం. మాతృక అనేది ఒక మహిళా పత్రిక, మహిళా సంఘానికి సంబంధించిన పత్రిక. మహిళల సమస్యలని, వాళ్ళు చేసే పోరాటాలని, వాళ్ళ దృక్పథాన్ని తెలిపేటటువంటి పత్రిక అనేది ఒక సబ్ హెడ్ పెట్టుకుంటాం. అట్లా కాంటెంట్లో మన సబ్ హెడ్డింగ్స్ పెట్టే అలవాటు కూడా ఉంటుంది. అది కూడా ఒక పద్ధతి. అట్లాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కాల్ టు యాక్షన్. కరపత్రం ఎందుకు వేస్తాం? అసలు కరపత్రం ఎందుకు వేస్తాము? ఏదో ఒక సందర్భంగా వేసుకుంటాం. సపోజ్ ఈ మధ్య మనం ఏం చేసినాం? అందాల పోటీలు చేసినాం. అందాల పోటీలకు వ్యతిరేక ఉద్యమం చేసినాం. ఒక సబ్ హెడ్డింగ్ పెట్టినాం, అందాల పోటీల్ని వ్యతిరేకిద్దాం, లేదా అందాల పోటీల్ని అడ్డుకుందామనో ప్రతిఘటిద్దామో ఏదో అనుకున్నాం. ఆ తర్వాత ఎక్కడ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫలానా టైంకి ఫలానా దగ్గరికి అందరూ రావాలి. అక్కడ మనము దీనికి వ్యతిరేకంగా ఆ గచ్చిబౌలిలో స్టార్ట్ అవుతున్నటువంటి అందాల పోటీలని మనము ఆ రోజు అక్కడ అడ్డుకోవాలి అనేది మనం పెట్టుకున్నాం. ఈ విషయాన్ని అంటే మనం ఎవరు రావాలి, ఎక్కడికి రావాలి, ఏ టైంకి రావాలి, ఏ రోజు రావాలి అనేది చాలా స్పష్టంగా కరపత్రంలో తెలపాలి. లేకపోతే కరపత్రం అంతా చదివినాక కూడా అసలు ఏం చెప్పిండ్రు వీళ్ళు అనే ప్రశ్న రాకూడదు. ఖచ్చితంగా మనం ఒక యాక్షన్ కాల్ ఇవ్వాలి, ఒక పిలుపు ఇవ్వాలి. కరపత్రం యొక్క ఉద్దేశము, ముఖ్యమైన ఉద్దేశం అది. తర్వాత కరపత్రాన్ని ఎవరి కోసం రాస్తున్నాం? ఒక మండల్ లెవెల్లోనా, జిల్లా లెవెల్లోనా, లేకపోతే జాతీయ స్థాయిలో రాస్తున్నామా? జాతీయ స్థాయిలో రాస్తున్నప్పుడు మన లాంగ్వేజ్ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. రాష్ట్ర స్థాయిలో రాస్తున్నప్పుడు దానికి అది ఎవరికి పంపిణీ చేస్తున్నాం? మన కరపత్రం రాసి మన ఆఫీస్లో పెట్టుకోం కదా. ఎవరి దగ్గరికి పోతుంది కరపత్రం? జనం చేతుల్లోకి పోతుంది. మేమైతే బస్సుల్లో, మన ప్రేమలత మేము బస్సులలో పోయేటప్పుడు అందరికి ఇస్తాం కరపత్రాలు. చాలామంది చదవరు, చాలామంది పర్సులో పెట్టుకుంటారు, కొందరైతే అక్కడే నలిపేస్తారు, అవన్నీ తెలుసు. అయినప్పటికీ కరపత్రం ఎవరి దగ్గరికి పోవాలి? కట్టలు ఆఫీసులో ఉండటం కాదు కదా, ఇళ్లలో ఉండటం కాదు కదా. ఖచ్చితంగా అది జనాల చేతిలోకి పోవాలి. విద్యార్థుల చేతుల్లోకి పోయినప్పుడు వాళ్లకు నచ్చేటట్టుగా లాంగ్వేజ్ ఉండాలి. అట్లాగే ఉద్యమకారుల చేతిలోకి పోయినప్పుడు భలే రాసిండ్రు కరపత్రం అన్నట్టుగా ఉండాలి. వివిధ పార్టీల చేతుల్లోకి పోయినప్పుడు అరే పీఓడబ్ల్యూ వాళ్ళు చాలా పవర్ఫుల్గా రాస్తారు కరపత్రం అన్నట్టుగా ఉండాలి. అంటే ఏ లెవెల్కి మనం రాస్తున్నామో, ఏ స్థాయి ప్రజలకి, మహిళలకు ఉద్దేశించి రాస్తున్నామో వాళ్ళకి తగ్గట్టుగా ఆ లాంగ్వేజ్ ఉండాలి. ఒక సమస్యని మన అందాల పోటీల ప్రకటించిన తర్వాత సంధ్య ఒక వ్యాసం రాశారు మన మాతృకలోనే. మేము అన్నీ ఇంకా తర్వాత వచ్చినటువంటివి అన్నీ కూడా ఏ పార్టీ కానివ్వండి, మన ఐద్వా కానివ్వండి, మన ఎన్ఎఫ్ఐడబ్ల్యూ కానివ్వండి, ఎవరు చూసినా దాన్నే తీసుకున్నారు ప్రామాణికంగా. అంటే ఆ ప్రామాణికమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి సత్యం, జెన్యూనిటీ అనేది దాన్ని ఒక ఎగ్జాంపుల్గా నిలబెడుతుంది. తను ఎట్లా స్టార్ట్ అయినాయి, 1951లో ఎట్లా స్టార్ట్ అయినాయి, ఇంగ్లాండ్లో ఎట్లా జరిగినాయి, అమెరికాలో మొట్టమొదటిసారి ఎట్లా జరిగినాయి, ఇవన్నీ వరుస క్రమంలో రాస్తూ వచ్చిండ్రు. అవే విషయాలను మిగతా అన్ని కరపత్రాల్లో చెప్పడం జరిగింది. సో కరపత్రం కూడా ఒక ప్రామాణికంగా మనం ఒక 10 ఏళ్ల తర్వాత కూడా ఆ కరపత్రాన్ని మనం అప్పుడు రాసిన కరపత్రం ఉంది కదా చూద్దాం ఒకసారి అనేటట్టుగా ఉండాలి. ఈ కరపత్రం ప్రింటింగు, పేర్లు రాయటం, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం
ఆకర్షణీయంగా చదివింపజేసేటట్టుగా ఉండాలి. ఈ రకమైనటువంటి కరపత్రాలనే మనం దాచుకుంటాం, ఇంకెప్పుడైనా అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాం. దయచేసి కరపత్రాలని పూర్తిగా చదవండి. కరపత్రాలని పూర్తిగా చదవండి. న్యూస్ పేపర్ పూర్తిగా చదవటం అనేది మనకు సాధ్యమయ్యే విషయం కాదు. కానీ కరపత్రాన్ని బస్సులో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇక సాయంత్రం పూట కూర్చున్నప్పుడు బ్యాగులోంచి తీసి ఆద్యంతం మొదటి నుంచి చివరి వరకు కరపత్రం చదవాలి. కరపత్రాల్లో తప్పులు పట్టుకుంటే బహుమతి అనేది ఒకటి కూడా పెట్టుకుంటే మంచిదే. దాని కొరకన్నా కరపత్రాన్ని మొత్తం చదువుతారు. అక్షర దోషాలు పట్టుకుంటే ఇది ఇస్తాము, సెంటెన్స్ దోషాలు అయితే ఇవి ఇస్తాము, కాంటెంట్ దోషాలు అయితే ఇవి ఇస్తాము అని 3 రకాల ప్రైజులు మనం ప్రకటిస్తే ఇంకా మన కరపత్రాలు ఇంకా మంచిగా బలంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి నాలెడ్జ్ అనేది మన రచనల్లో చాలా అవసరము అని భావిస్తూ ఈ సబ్జెక్ట్ని కూడా మన ఈ వర్క్షాప్లో చేర్చినందుకు, సరే దాన్ని నన్ను ఎన్నుకున్నందుకు, నిజానికి ఐఎమ్ స్టోరీ రైటర్, నేను కథా రచయితను. నేను స్టోరీస్ రాస్తుంటా. స్టోరీస్ కూడా చాలా హాయిగా మనం ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. మన పిల్లలకు పెట్టుకున్నట్టే అపురూపంగా మంచి పేర్లు పెట్టుకోవచ్చు. కథని ఇష్టం వచ్చినట్టు మలుచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కరువు కాలం వచ్చిండే తెలంగాణలో 96 ఆ ప్రాంతంలో. ఆ కరువు కాలంలో చాలా సూసైడ్స్ అయినాయి. పంటలు ఎండిపోయి, పంటలు పండక, పత్తి చేలు భూమిలోనే కలిసిపోయి, మొలకెత్తిన ఇత్తనాలు దాంట్లోనే కలిసిపోయి, భూమిలో కలిసిపోయి, ఆ టైంలో నేను ఒక కథ రాసిన, చిగురించిన మోడు అనే కథ. ఆ కథలో నేను సందర్భం కాకపోయినా చిన్న 2 నిమిషాలు తీసుకొని చెప్తా. దాంట్లో నేను ఏమనుకున్నా అంటే, కొంచెం పాజిటివ్నెస్ ఇద్దాం. ఎందుకు అందరు చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు. రైతులంటే మనమే. మరి మనం ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, ఇది ఎవ్వరు తీర్చలేంది, ప్రకృతి విధ్వంసంలో భాగం అది. దాంట్లో ఏమవుతుంది, అతను కార్బన్ మోనాక్సైడ్ అదే పెస్టిసైడ్ తీసుకొని తండ్రి పొలానికి పోతుంటాడు, డబ్బా దాచుకొని ఇట్లా చాటుకు పెట్టుకొని పోతుంటాడు. చిన్న పాప చూస్తుంది పెస్టిసైడ్. ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది ఇది. అమ్మ నాయన పోతున్నాడే ఈ రాత్రిపూట పోతున్నాడే అంటది. అంటే తల్లి అతనితో పాటు ఈ కూతురు వెంబడిపోతుంది, తల్లి కూడా వెంబడిపోతుంది. తీరా అతను పోతాడు, దగ్గరికి పోతాడు, పెస్టిసైడ్ తీసుకుంటాడు, పొలమంతా తిరుగుతాడు, తిరిగి ఇట్లా పోసుకోబోతుంటాడు. అప్పుడు భార్య అప్పటికి పరిగెత్తుకుంటా వచ్చి అతన్ని పట్టుకొని, నో ఇది కాదు, మేమేమేం కావాలనుకుంటున్నావు, నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నావు, నువ్వు తప్పించుకుంటావు, మరి మేమేం కావాలి అని ఆ డబ్బా మట్టిలో పోసేసి అతని ఇంటికి తీసుకొచ్చి, మరుసటి రోజు ఆమె తన ఏదో, ఇది కల్పన కదా, నేను చెప్పిన కదా, ఇది కథలో ఈ అవకాశం ఉంటుంది. ఆమె ఒక బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి పోతుంది, ఒక ఫ్రెండ్ హస్బెండ్ బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి పోయి కొంచెం లోన్ తీసుకొస్తుంది, నెక్స్ట్ క్రాపు కొరకు పెట్టుబడి తీసుకొస్తుంది. అప్పుల వాళ్ళందరినీ వాళ్ళకి చెప్తుంది, ప్రామిస్ చేస్తుంది, అయ్యా ఈ పంట ఏం కాదు, మంచి రోజులు వస్తాయి, మేము తీరుస్తాము, ఒకవేళ తీర్చకపోతే మాకు ఇల్లు చిన్న ఏదో ఉంది, అవన్నీ అమ్మైనా మేము తీరుస్తాము అని అంటది. అతన్ని నువ్వేం మాట్లాడకు, నేను మాట్లాడతా అని చెప్పి లీడ్ తీసుకుంటుంది, ఫ్యామిలీ లీడ్ తీసుకుంటుంది. తర్వాత వర్షాలు పడతాయి, మంచి రోజులు వస్తాయి. ఇది ముగింపు. ఈ ముగింపుని చాలామంది విమర్శించరు. అంత సినిమాటిక్గా అవుతాయా, ఇంత డ్రామాటిక్గా బ్యాంకు లోన్లు ఇస్తాయా, లోన్లు ఇవ్వటం అనేది ఎంత కష్టమో మీకు తెలుసా అని కొందరు విమర్శించరు. కానీ కొంచెం ఆశ కల్పించకపోతే, కొడిగట్టినటువంటి దీపాన్ని కొంచెం పైకి అనకపోతే ఏమవుతుంది? ఇంకా అంటే నాకే చాలా నిరాశగా అనిపించింది. రైతుల సంగతి, ఊర్లలో సంగతి ఎట్లుందో తెలియదు, కానీ నాకు అదే మదన ఉండేది. వర్షాలు పడలేదు, ఎట్లా ఏమైపోతుంది, ఏం కాదే, మంచిగా తిని తాగుతున్నారు ఊర్లలో అని మా అమ్మ అన్నది. నీ ఊకే రాత్రి పగలు ఊకే చింత చేస్తున్నావు, ఊర్లలో మంచిగా తాగుతున్నారు, తింటున్నారు, ఏదో నడుస్తుంటుంది, అదేం కాదు అని ఆమె అన్నది, మా మదర్ అన్నది. కానీ ఆ మాత్రం ఒక పాజిటివ్ హోప్ రచయితగా మనం ఇవ్వాలి అని చెప్పేసి నేను ఆ రోజు అనుకున్నాను. సో రచయితలుగా మనకి బాధ్యత ఉంటుందని నేను భావిస్తూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా చాలా శ్రద్ధగా మంచి విన్నటువంటి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.